అందరికీ నమస్కారం. నేను మీ గొంగళ్ళ రంజిత్ కుమార్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్. జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు అందరికీ ప్రజలకు పేరు పేరున అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు అత్యంత ఇష్టమైన పండుగల లోపల ఏరువాక పౌర్ణమి కూడా ఒకటి. ఎందుకోసం అంటే నేను ఒక రైతు బిడ్డగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా నాన్న మా అన్న వాళ్ళందరూ వెంట వెళ్ళి ఎద్దులని కడిగి వాటిని అలంకరించి అందంగా అలంకరించి వాటిని సాయంత్రం కాగానే గ్రామాల లోపల పరుగు పందెం పోటీలు పెట్టించి అనేక రకాల కొన్ని చోట్ల గిరిక పోటీలు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్లో జరుపుకుంటారు. రైతు యొక్క ఆనందానికి ఎందుకోసం ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు వానల తర్వాత పనులు స్టార్ట్ అయ్యే క్రమం కాబట్టి రైతులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలని, ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్క రైతు యొక్క పాడి పంటలు వృద్ధి చెందాలని, వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను. అట్లాగే రైతులు పంటలు వేసేటప్పుడు కానీ ఇప్పుడు పంటలు వానాకాలం సీజన్ వస్తున్నది, మీరు చేన్లకు వెళ్ళేటప్పుడు అనేక రకాలుగా ఉరుములు వస్తుంటాయి. అట్లాంటివి పట్ల కానీ అట్లాగే పాములు అట్లాంటి పట్ల కానీ అందరూ కూడా జాగ్రత్తగా మెలగాలని. ఎందుకోసం అంటే ఒక రైతు కుటుంబంలో ఒకరు లాస్ అయితే మొత్తం కుటుంబమే అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉంటేనే దేశానికి అన్నం పెట్టడంతో పాటు సమాజానికి అన్నం పెట్టడంతో పాటు మన కుటుంబాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం. మీ కుటుంబాలలో పాడి పంటలు వృద్ధి చెందితే మన కుటుంబాల లోపల ఉన్నటువంటి పిల్లల్ని బాగా చదివించుకుంటాం, తద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. అభివృద్ధి వైపుగా ప్రతి రైతు కూడా అడుగులేయాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తూ, రైతుల తరఫున ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో ఎప్పటికీ ప్రశ్నించే గొంతుకగా మీ వాడిగా మీ నడిగడ్డ హక్కుల పోరాట సమితిగా ఎప్పుడు మీ ముందుంటానని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్తే అన్న. నమస్తే అన్న. మాది ఎలా ఉన్నారన్న? బాగున్నాను. మీరు ఎట్లున్నారు? బాగున్నాను. ముందుగా ఏరుక పున్నమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నడిగడ్డ అంటే మట్టి బిడ్డ అంటే గుర్తొచ్చేది రంజిత్ కుమార్. ఇంతకీ రంజిత్ కుమార్ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్తారా? మాది సొంతం ప్రస్తుతం కేటిదొడ్డి మండలం, పూర్వం అంతకుముందు గట్టు మండలంలో ఉండేది. చింతలకుంట గ్రామం మాది సొంతం. మా అమ్మ నాన్న ఫార్మర్సే, రైతులు. మేమిద్దరం అన్నదమ్ములం, ఇద్దరు అక్కలు. నేనే చివరి వాడిని. అన్న ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటుంటాడు, మన అమ్మ నాన్న కూడా ఊర్లోనే ఉంటారు. మా అక్క వాళ్ళకి పెళ్ళి అయింది. నేను ఇక్కడనే పెళ్లి చేసుకున్న తర్వాత నేను నా చదువు నా ఉద్యమాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రస్తుతం గద్వాల్లో ఉన్నాను. ఇది నా ఫ్యామిలీ. రంజిత్ కుమార్ది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. అంటే ఫ్యామిలీ మీ వైఫ్కి వెళ్ళి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే రంజిత్ కుమార్ గుండె ధైర్యం ఏందని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే నేను తీసుకున్న మా దాదాపు 2 days మీ గురించి సెర్చ్ చేశాను. రంజిత్ కుమార్ అంటే ఏంది, ఎందుకు ఇంత పాపులర్ అయిపోయిండు, తెలంగాణ రాష్ట్రంలోనే గద్వాల్ నడిగడ్డ మట్టి బిడ్డగా ఎటువంటి సమస్య వచ్చినా రంజిత్ కుమార్ గుండె ధైర్యం ఏందని. రంజిత్ గుండె ధైర్యమే నీతి నిజాయితీ, అదే గుండె ధైర్యం. మనం కమిటెడ్గా ప్రజల సమస్యల పట్ల కొట్లాడడమే అదే నా ధైర్యం. మీరు మధ్యలో మాట్లాడుతూ మళ్ళీ మా వైఫ్ గురించి కూడా అడిగినారు కాబట్టి ఆమెది రాయచూరు, కానీ కర్ణాటక రాయచూరు. వాళ్ళు వ్యాపారస్తులు, అంత వ్యాపారం చేసుకుంటుంటారు. కర్ణాటక నుంచి బ్యాక్గ్రౌండ్ రంజిత్ గారి బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్గా మన గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు సపోర్టింగ్, అందుకోసం అనే ఒక అయితే విన్నాను. అది నిజమో వాస్తవం లేదని తెలియదు. అందుకోసం ఇంత గుండె ధైర్యం, లేదంటే ఇంతవరకు ఎవరు నిలవలే, అంటే గద్వాల్ జిల్లాలో నడిగడ్డలు ఎవరు నిలవలే. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భార్య గురించి అడిగానన్నా మీరు. నాకు అందుకోసమే మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ మర్చిపోయినా వెనక్కిపోయి దాన్ని గుర్తు చేసిన. గాలి జనార్దన్ రెడ్డికి ఎక్కడ లింక్ అంటే ప్రజలు ఇట్లా ఏదైతే ఊహాగానాలు ఉంటాయో అవి ఆ ఊహకు అందనంత ఎందుకోసం అంటే పుకార్లు అనేటివి కారు కంటే స్పీడ్గా పోతాయట. కాబట్టి అవన్నీ వట్టి పుకార్లే. కానీ ధైర్యం అంటే ప్రజల సమస్యల గురించి కొట్లాడడానికి, దాని గురించి నీతిగా నిజాయితీగాలోనికి ఎంత మొండి ధైర్యం అని ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి కొట్లాడాలని నిశ్చయించుకున్నాం. దాని వెనక ఒకరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటుంటారు, కానీ ఒకరు ఇచ్చిన ధైర్యం ఎక్కువ రోజులు ఉండదు. నేనున్నాననేటువంటి ధైర్యంతో నువ్వు ఎన్ని రోజులు పోరాడతావు, ఎన్ని రోజులు ఉండగలుగుతావు. నీవు సెల్ఫ్గా నీ ఆత్మవిశ్వాసంతోనే నీవుగా పోరాడితేనే నువ్వు నిలబడగలుగుతావు.
కాబట్టి నేను నాకున్నటువంటి కాస్త కూస్త ధైర్యం అనండి, నాకున్నటువంటి ఏదైతే కమిట్మెంట్ అనొచ్చు, నీతి అనొచ్చు, నిజాయితీ అనొచ్చు, నేను ప్రజల సమస్యల పట్ల నిక్కచ్చిగా నిలబడడం అయితే కానివచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు కావచ్చు, కొంతమంది పొలిటికల్ బ్రోకర్లకు కావచ్చు, కొంతమందికి అది నచ్చక నేనుండే విధానం వల్ల, నా కమిట్మెంట్ వల్ల వాళ్ళ వ్యవహారాలకు కొంత దెబ్బపడి ఉండొచ్చు. కాబట్టి రంజిత్ కుమార్ని ఏ రకంగా అయినా కూడా డిమోరలైజేషన్ చేయాలా అంటే రంజిత్ గారికి బ్యాక్గ్రౌండ్ అంటే గుండెధరం అదే గాలి సపోర్ట్, గాలి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ సపోర్ట్ లేనిది, అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ లేనిది. అంటే రంజిత్ కుమార్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్గా బుచ్చిబాబు గారు, ఇంతకీ బుచ్చిబాబు గారు ఇక్కడ ఉన్నాడు మా మిత్రుడు బుచ్చిబాబు. మా ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంత సపోర్టింగ్, అంటే ఏ సమస్య వచ్చినా గద్వాల్ నడిగడ్డలో ఏ సమస్య వచ్చినా ఒక వ్యవసాయం పరంగా అంటే రైతు పరంగా మట్టి బిడ్డ అంటే ఒక రంజిత్ కుమార్. బుచ్చిబాబు మా మిత్రుడు, మొదటి నుంచి మేము కలిసి చదువుకున్నాము. మొదటి నుంచి కూడా మేము కొన్ని అంశాల పట్ల మేము చదువుకుంటున్నటువంటి సమయంలో నుంచి కూడా అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి, ఇక్కడ ఉన్నటువంటి రైతు ఇష్యూస్ గురించి, మేము ఇద్దరం కూడా ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళము, ఒక రైతు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళము. నిజాన్ని నిజం అనడం, తప్పుని తప్పు అనడం, దానికి ధైర్యం ఏమో అవసరం? ఉన్నది ఉన్నట్లు చెప్పడము, తప్పుని తప్పు అనడము, దానికి ఏమైనా ఒకరు ఇవ్వాల్సిన ధైర్యమా? ఇప్పుడు మీరు తప్పు చేశారు, మిమ్మల్ని తప్పు అంటాం అనుకో, మీరు తప్పు చేసినట్లయితే ఒప్పుకుంటారు. నేను తప్పు చేసినాను అనుకో, మీరు నన్ను ప్రశ్నించినారనుకో, దాని దగ్గర తప్పు చేసినప్పుడు నా దగ్గర సమాధానం ఉండదు. రంజిత్ గారు ముందర ఉంటారు, దమ్కిలి నీక బుచ్చిబాబు వెనుకలు ఉంటాడని ఒక, అంటే మంచిగా మీరు ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ ఎవరికైనా ధమ్కీలు అంటే బుచ్చిబాబు గారు బ్యాక్ ధమ్కీలు మంచిగా ఇస్తారంట, నిజమే? ధమ్కీలు అవన్నీ మీకు కూడా ఉండదు. అట్లాంటి రాజకీయము అట్లాంటి దాని గురించి మేము ఎప్పుడు లేదు. కానీ సమస్యల గురించి కొట్లాడే క్రమం లోపల గట్టిగా మాట్లాడము, గట్టిగా అడగడము. ఒక రైతు వచ్చిన ఒక సామాన్యుడు మా ఆఫీసు మెట్లెక్కినప్పుడు తనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు, ఆ అన్యాయం నిజమని మేము భావించినప్పుడు అది మా సమస్యగా భావిస్తాం. సహాయం కోరి నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయం మెట్లెక్కిన ఎవరైనా పర్లేదు, దాంట్లో జెన్యూన్ ఉంటే, దాంట్లో న్యాయం ఉంటే ఖచ్చితంగా అది మా సమస్య అనుకొని మేము ఫీల్ అయి పనిచేస్తాం. అంతే తప్ప దాంట్లో ధమ్కీలు ఇవ్వడానికి మేమేమైనా ఇక్కడ రౌడీజం, గుండాయిజం ఏం చేయడం లేదు కదా. అధికారంలో ఉన్న, అధికారం లేకున్నా, అంటే ఒక ఎమ్మెల్యే గారు, ఒక మినిస్టర్ గారిలో మనుషులు ఉంటారేమో, కానీ మన రంజిత్ ఇంటి దగ్గర ఎప్పుడు ఎనీ టైం ఉంటారు. దానికి ఏమంటారు అన్న? మీరే చూసినారు, ఇప్పుడు మీరు వచ్చి 1.5-2 గంటలు అయింది. మా దగ్గర సామాన్యుడు, అత్యంత సామాన్యుడు, ఆయా ఆఫీసులకు వెళ్ళినప్పుడు, లేకుంటే ఆయా నాయకుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ బయట గంటలు వేచి తరబడి చూసినా కూడా టైం ఇవ్వకుండా, వాళ్ళ కనీసం సమస్యలు మనసు పెట్టి వినకుండా ఉన్నప్పుడు ఆ సామాన్యులకు వేదికగా నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఉంటుంది. నా దగ్గర ఎవరు బలిసిన వాళ్ళు, లేకుంటే డబ్బు ఉన్నవాడు, లేకపోతే బూర్జువా తత్వం ఉన్న వాళ్ళు ఎవరు రారు. అసలు వాళ్ళ సమస్యని ఎవరు వినప్పుడు వాళ్ళ తరఫున ఒక ప్రశ్నించే గొంతుగా మేము నిలబడ్డామని తెలిసి, ఇప్పుడు మీరు వెళ్తున్నారు, టైం 4 అవుతున్నది, మీరు 2.5 hours 3 hours అయితే వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నాం, ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు. అంటే వచ్చిన వాడిని ఆదరించి కూర్చోబెట్టి తన సమస్యని మనస్ఫూర్తిగా వింటూ దానికి సొల్యూషన్ చెప్తూ, దానికి పరిష్కారం చెప్తూ, అట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా అరే మా బాధని వినేటోడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వస్తారు. అంటే అధికారంలో ఉంటేనే కొంతమంది అధికారులు వినరనా? అటువంటిది ఎటువంటి అధికారం లేదు రంజిత్ కుమార్కి, ఎటువంటి అధికారం లేదు. అయినా ఇప్పుడు నా ముందన్న హాస్పిటల్కి కాల్ చేసి మాట్లాడారు, ఏ సమస్య వచ్చినా అధికారులతో మాట్లాడుతూ, అదే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంటున్నారు? ఎవరు వింటున్నారు? అధికారులు సార్ జెన్యూన్గా ఉన్నారు సార్ సమస్య. ఇప్పుడు మీరు ఇందాక ఒక ఫోన్ మాట్లాడారు, చూడండి సార్, పూరు ఎవరు లేరు, వాళ్ళ కొడుకు లేరు, ఒక ముసలావిడ అడ్మిట్ అయింది, ఎవరు లేరు, ఒక అనాథ. కాబట్టి అట్లాంటి పేదవాళ్ళకి మీరు అంతో ఇంతో సాయం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. సో వాళ్ళు కూడా ఈ ఫలానా పర్సన్ రంజిత్ కుమార్ అనే వ్యక్తి జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాడని వాళ్ళకు కూడా అంతో ఇంతో అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలామంది, కొంతమంది వినొచ్చు, వినకపోవచ్చు, కానీ చూడండి సార్ జెన్యూన్గా ఉంది అన్నప్పుడే కదా మేము చెప్పేది. లేకుంటే లక్షల బిల్లు కట్టగలిగిన స్తోమత ఉండి, ఒక కార్పొరేట్ సారి వైద్యం చేయించుకోగలిగిన ఉన్న వ్యక్తి ఉండి వాళ్ళు మా దగ్గరికి రారు, మేము చెప్పాం. పేదవాడు వస్తాడు, తన బాధను విననివాడు ఎక్కడైతే వినరో ఇక్కడ వింటున్నాం కాబట్టి అట్లాంటి వాడు వస్తాడు, సామాన్యుడు వస్తాడు, ఒక రైతు వస్తాడు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మాకు తోచిన విధంగా నాకు సాధ్యమైనంత వరకు నా పరిధిలో మేరకు నేను ఖచ్చితంగా న్యాయం చేయడానికి 100% ప్రయత్నం చేస్తాను. ప్రతి గ్రామంలో రంజిత్ అనుకు ఒక క్యాడర్ ఉంది. ప్రతి గ్రామం 131 గ్రామాలు కాకుండా అల్లంపూర్ కాన్స్టిట్యూన్సీ తీసుకోండి, ఇక్కడ గద్వాల్ కాన్స్టిట్యూన్సీ, అంటే ఏ సమస్య అయినా రంజిత్ అన్న వింటాడు. వ్యవసాయ పరంగా
సీడ్ ఆర్గనైజర్ పరంగా ఎంతోమంది నష్టపోయారు. దాదాపు 2015, 2016 వరకు అంటే మోసం చేసి ఏదో సీడ్ ఫెయిల్ అయింది, ఇంకా వాళ్ళకు రావు డబ్బులు అని చాలామంది రైతులు మోసపోయారు. ఆ విషయంలో మీరు చెప్తారా? ఈ మేము ఇది 10 సంవత్సరాల కష్టం. నడిగడ్డ అంటే మన తెలంగాణలో సీడ్ ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అంటే చాలామంది రైతు అంటే సీడ్ అక్కడి నుంచి వస్తుంది, ఒక కాటన్ అంటే ఒక గద్వాల నుంచి వస్తుంది అన్నప్పుడు చాలా రైతులు మ్యాక్సిమం 99% మోసపోని రైతులు మోసపోయారు. బట్ రంజిత్ గారికి ఎందుకు ఆ రైతులు అంటే ఇష్టము, దాని మీద ఎందుకు అంటే ఎన్నో కోట్లు ఇస్తామన్నా రంజిత్ గారు ఒప్పుకోలేదు. 1000 కోట్లు ఇస్తా, 500 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తా, 200 కోట్లు ఇస్తా అంటే కూడా ఒప్పుకోకుండా రైతుల కిందే మీరు ఉన్నారు. నేను రైతు బిడ్డను కనుక, రైతు కష్టాలు తెలిసిన వాడిని కనుక, నేను ఇప్పటికి మా నాన్న మా ఫ్యామిలీ అంతా మేము దాని మీదనే ఆధారపడి బతుకుతున్నాం కనుక, ఒక రైతు 1 లక్ష రూపాయలు అప్పు అయితే తన సర్వస్వం కోల్పోయి ఇంట్లో ఉన్నటువంటి పిల్లల చదువు ఆగుతుంది కనుక, ఏదైనా ఉన్న భూమిని కోల్పోతే ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఇంకొకరి దగ్గర బానిసగా కూలీగా మారి జీతగాడిగా మారి ఇంట్లో కనీసం వైద్యం చేయించుకోలేక 60-70 సంవత్సరాలకు చనిపోయేటప్పుడు చిన్న రోగానికి కూడా సరైనటువంటి వైద్యం అందక 40 సంవత్సరాలకు చనిపోతారు కనుక. కాబట్టి అన్నిటికీ కూడా వీళ్ళన్నిటికీ లింకు రైతుతోనే ఉంటుంది. ఇక్కడ రైతు లాస్ అవ్వడంతోనే ఉంటుంది. తన కష్టపడి పంట పండించిన తర్వాత కనీసం తన కష్టం కూడా దక్కకుండా మధ్య దళారులకు చేరుతుంది కనుక ఇవన్నీ అంశాలన్నీ పరిగణించిన తర్వాత అంటే అన్ని కోట్లు ఇస్తున్నప్పుడు రైతులు అన్ని ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు రంజిత్ గారు ఎన్నిక రెడీ ఉన్నారు, అయినా గుర్తు రాలేదన్న. అంటే రైతులే నాకు ఇష్టము, నీకు ఏ 1 రూపీ వద్దు అని అంత గట్టిగా మీరు పోటీ చేశారు. మళ్ళీ మీరు ఎలక్షన్లో నిలబట్టు టీఆర్ఎస్ కానీ ఇంతకు మీరు ఏ పార్టీ అన్నారు? ఇండిపెండెంట్ కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున ఇండిపెండెంట్ ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉన్నారు. మన బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేశారన్న? అనేక రాజకీయ అంశాలు ఉంటాయి. మేము 2018 నుంచి నేను మొదటి నుంచి కూడా యూనివర్సిటీలో చదువుకున్నాను. తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినాను, గద్వాలకు వచ్చినాను. గద్వాలకు వచ్చిన తర్వాత జిల్లా కోసం కొట్లాడినాను. జిల్లా కోసంలో చాలా క్రియాశీలకంగా కొట్లాడినాను. ఇక్కడ తర్వాత అనేక టీమాస్ ద్వారా ఇక్కడ బిఎల్ఎఫ్లో చేరిన తర్వాత బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ద్వారా 2018లో పోటీ చేసినాను. 2018లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజా సమస్యలపైన, రైతు సమస్యలపైన, విద్యా సమస్యలపైన, అనేక సమస్యలపైన కొట్లాడుతూ మేజర్గా ఈ ప్రాంతంలో సీడ్ పత్తి రైతులు 40,000 మంది పైగా ఉన్నారు. కాబట్టి ఆ రైతుల గురించి కొట్లాడుతూ అక్కడ మోసపోతున్నారు, దళారులు ఉన్నారు. ఆ దళారులు ఒకే వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఆ వర్గం వాళ్ళు కొందరికి పరిమితమై అంటే ఇక్కడ ఒకటే వర్గం అంటే రెడ్డిస్ ఉన్నారు. రెడ్డిస్లో రంజిత్ గారు రెడ్డిస్ గారిని లైక్ చేస్తారు. అంటే బీసీ బహుజంగా కాకుండా రెడ్డిస్ అయినా ఆర్థిక పరిస్థితి బాలేని వాళ్ళని మాత్రం ఏ క్యాస్ట్ని అందరినీ దగ్గర తీసుకుంటేనే ఒకటి ఉంది. మీరు ఒకటే వర్గం అంటే రెడ్డిస్ అంటే ఒకటే కుటుంబమా ఒకటే కదా, ఒక వర్గాన్ని ఆ వర్గం ఇప్పుడు ఎవరికైతే బూర్జువా తత్వం ఉంటుందో, ఎవరికైతే నియంత్రిత పోకడలు ఉంటాయో, ఎవరైతే రైతులని తమ యొక్క నియంత్రిత పోకడలతో ఆ బూర్జువా తత్వంతో ఆ పోకడలతో ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి అది బీసీలు కావచ్చు. ఎందుకు బీసీల లోపల కూడా అదే ఓన్లీ రెడ్డి వర్గం కాకుండా అదే మీరు ఓన్లీ రెడ్డి వర్గంనే ఓన్లీ వాళ్ళే పరిపాలించినారు కాబట్టి వీళ్ళే పరిపాలించినారని పేర్లు చెప్తప్పుడు మేము రంజిత్ కుమార్ అంటాడు ఖచ్చితంగా వీళ్ళకి ఈ కులానికి వ్యతిరేకం అనుకున్నారు. నేను అదంటలేను, పాలకులను ప్రశ్నించిన 70 ఏళ్ళుగా పరిపాలించిన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలకుల గురించి ప్రశ్నించిన తప్ప ఇక ఎక్కడ పర్టికులర్గా ఈ కులం అంటే నాకు చాలా మంది బీసీల లోపల దొరలు లేరా, ఎస్సీల లోపల కూడా తమ 1000 కోట్లు సంపాదించి తమ ఎక్కడి నుంచి వచ్చినా అది మర్చిపోయి తిరిగి అదే తమ జనాన్ని కూడా అనగదొక్కే ప్రయత్నం చేయాలి. అందరికీ నేను అట్లాంటి పోకడలు ఉన్నటువంటి వారిని వ్యతిరేకించిన తప్ప అందరినీ అనేది లేదు. ఇక ఈ ప్రాంతంలో రైతులని సీడ్ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని రైతుల భూములు గుంజుకుంటుంటే వారిని వ్యతిరేకించిన, ఫెయిల్ కాకుండా ఫెయిల్ అయిందని చెప్పి కోట్లకు రైతుల నుంచి ఉన్న భూములను రాపించుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళ దగ్గర జీతాలు పెట్టుకుంటే అట్లాంటి వారిని వ్యతిరేకించిన తప్ప ఇంకేం లేదు. ఈ పరిణామ క్రమంలో మేము మొదట పోటీ చేసినాం, ఓడినాం. మళ్ళీ రెండోసారి పోటీ చేసినాం, ఓడిపోయినాం. రెండోసారి పోటీ చేసిరు. మీ మీటింగ్ మహాగర్జన సంథింగ్ మీరు సింహగర్జన ఒక మీటింగ్ పెట్టినారు. దాదాపుగా ఎవరు ఊహించలేదు అంతమంది, దాదాపు 25,000 నుంచి 30,000 జనాభా వచ్చిరు కదా. వచ్చినప్పుడు రంజిత్ గారికి 14,000 13,000 ఓట్లు చూడండి. అంటే ఎటువంటి రూపాయలు పంచలేదు. నేను అక్కడ కూడా తీసుకున్నా మీకు, కానీ పబ్లిక్ పల్స్ అక్కడ కూడా తీసుకున్నా. కానీ రంజిత్ గారికి ఎటువంటి రూపాయి పంచకుండా మందు పంచలే, పైసలు పంచలే, ఏ పంచలే. బట్ 25,000 మంది రంజిత్ గారి కోసం వచ్చారు. కానీ ఇక్కడ చూస్తే 13,000 14,000 ఓట్లు వచ్చినాయి. అంటే బహిరంగ సభకు స్వచ్ఛందంగా అంతమంది వచ్చినప్పుడు అన్ని ఓట్లు మీకు కనిపించాలా? మరి ఓటింగ్లో మీకు 15,000 అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ రాజకీయ వ్యవస్థ లోపల
ప్రచారం ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి ఇందాక చెప్పిన కదా పుకారే ఎక్కువ స్పీడ్ పోతుంది అని చెప్పేసి నా మీద అనేక రకాలుగా ఆరోపణలు చేసినారు. దాదాపుగా టీఆర్ఎస్ నుంచి ఒక 3 కోట్ల రూపాయలు 3 కోట్ల అంటే వాస్తవమే కదన్న, అది 3 కోట్ల 5 కోట్లు తీసుకునేది వాస్తవమే. 2 క్వశ్చన్స్ అడిగినారు. ఒకటేమన్నారు సీడ్ ఆర్గనైజర్ వారు 100 కోట్లు ఇస్తే ఎందుకు తీసుకోలేదు అన్నారు. మరి ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు 3 కోట్లు ఇస్తారు. 100 కోట్లు ఎక్కువనా 3 కోట్లు ఎక్కువ? నేను తీసుకోవాలనుకుంటే, నేను అమ్ముడు పోవాలనుకుంటే ఇంత సమయము, ఇంత పోరాటము, ఇంత సర్వస్వం కోల్పోవడము, ఇంత ఎనర్జీ పెట్టడం అనవసరం అన్న. ఆ సింహ గర్జనలో చూసిరు ప్రతి ఒక్కరు, మీ వీడియోలు, మీ ఎల్ఈడి స్క్రీన్లో ఇంతమంది వచ్చిరని ప్రతి ఒక్కరికి భయం పుట్టింది. రంజిత్ గెలుస్తాడు, 100% గెలుస్తాడు. అయిన తర్వాత టీఆర్ఎస్కి అమ్ముడపోయిండు. 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు తీసుకున్నాడు. సీట్కొని 5 కోట్లకు అమ్ముకుంటారా బ్రదర్? మీరు కూడా గెలుస్తాడు అనుకోని మీరే అంటున్నారు. కుమ్మక్కైండ్రు అన్న, మీరు ఇది చేసుకోండి లోపల కుమ్మక్కైండ్రు. అందుకోసం ఇసుకైంది వ్యాపారం లేకుంటే ఇంకేమైనా సీడ్ అదే, లేకుంటే ఇంకేమైనా కంపెనీలు ఏమైనా పెట్టినా నిజమే అన్న. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమైనా కొన్నా తీసుకోకుంటే ఎందుకు రాలేదన్న? ఇవ్వమంటే అది ఇచ్చేస్తాను. తీసుకోకుంటే 25,000 ఎక్కడ, 13,000 ఎక్కడ? రాజకీయంలో ఎట్లుంటదంటే అప్పటిదాకా ఉన్నది లాస్ట్ 2 days మేము డబ్బులు పంచేటోళ్ళం కాదు, మద్యం పంచేటోళ్ళం కాదు. కాబట్టి మేము ఊరికేనే ఉన్నాం. ఆ లాస్ట్ 2 days ఏం చేసినారంటే అక్కడ అధికారిక పార్టీ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు, టీఆర్ఎస్ కమ్ముడు పోయినాడు. మీరు ఆన్ రికార్డ్గా ఒక ఛానల్లో చెప్పారు, ఆన్ రికార్డ్గా రంజిత్ గారు ఒక అమ్ముడపోయారు టీఆర్ఎస్ కని. వాస్తవమే కదా? నేను అనేది ఏంటంటే అసలు నేనైతే చూడలేదు. ఒకవేళ ఆన్ రికార్డ్ ఉంటే చూసిన తర్వాత మాట్లాడతా. ఒకవేళ అట్లా అని ఉంటే మాత్రం దానికి వాళ్ళకి అనడానికి ఏమాత్రం 1% కూడా 0.001% కూడా అర్హత లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎప్పుడు వచ్చినావు, నువ్వు ఏం చేసినావు అంటే అంత డీప్కి వెళ్ళారు కదా. మీరు సమాధానాలు చెప్పమని ఎన్నో సార్లు. అవును, డీప్కి వెళ్ళారు. నేను గద్వాల్ లోకల్ అని మీ ప్రచారం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. లోకల్ అని కాదు, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధిగా కొట్లాడి ఈ ప్రాంతంలో బహుజన నాయకత్వాన్ని బలంగా వినిపించిన ఒక్క గొంగళ్ళ రంజిత్ కుమార్కు మాత్రమే ఆ పేటెంట్ రైట్ ఉంది. ఎవ్వరు అవునన్నా కాదన్నా మొన్నటి దాకా అధికారిక పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే టికెట్ కోసము 6 నెలల 8 నెలల ముందర కాంగ్రెస్లోకి వచ్చి ఈ ప్రాంతంలో సీడ్పత్తి రైతుల గురించి కొట్లాడేటప్పుడు మాట్లాడని నీకు అర్హత లేదు. ఈ ప్రాంతంలో ఒక బీసీ బిడ్డగా నా ఇంటిపైన దాడి జరిగినప్పుడు, నా కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు, నా మీద 14 కేసులు పెట్టినప్పుడు, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినప్పుడు ఏమాత్రం స్పందించని నీవు బీసీ నాయకత్వం గురించి మాట్లాడే రైటు నీకు లేదు. అదే సీడ్ మాఫియాని నీ ఎంట పెట్టుకొని మొత్తం ఊరూరున మళ్ళీ అదే వర్గానికి సంబంధించినటువంటి వారిని నీ ఎంట పెట్టుకొని ఊరూర తిరుగుతూ మళ్ళీ బీసీల పేరుతో ఓటు అడిగే రైట్ నీకు లేదు. మళ్ళీ ఎందుకోసం అంటే నేను మళ్ళీ అగైన్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు రైట్ లేనప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు లేదు. నాకు బరాబర్ రైట్ ఉంది. నేను 100 ప్రశ్నలు అడుగుతా. గొంగళ రంజిత్ కుమార్ ఈ ప్రాంతంలో మొదటి నుంచి పోరాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు, ఒక వాదం కోసం నిలబడ్డాడు. ఈ ప్రాంతంలో ఓటు చైతన్య యాత్రలు చేసిండు, ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిండు, ఈ ప్రాంతంలో పల్లెన పడుకొని పల్లె నిద్రలు చేసిండు. 131 గ్రామ పంచాయతీల లోపల ఎవరికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రైన అపరాత్రమైన పోయి నిలబడ్డాడు. అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. కానీ మీరు ఒక అధికారిక పార్టీలో ఉండి జెడ్పీ చైర్మన్గా ఉంటూ మీరు ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. మీరు సీడ్ మాఫియా చేతిలో వాళ్ళు మీ మీద భుజం మీద గన్ను పెట్టి మమ్మల్ని కాలుస్తున్నారు. మీరు అర్థం చేసుకోవడానికి మేము చెప్పినాము. మీరు వాళ్ళ చేతిలో మీరు పావుగా మారినారు. ఇవన్నీ ఎందుకోసం అంటున్నట్టే మీరు అన్నారు, ఆన్ రికార్డెడ్ అన్నది అంటున్నారు కాబట్టి నేను స్పందిస్తున్నాను. లేకపోతే నాకు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మీరు అదే సీడ్ మాఫియా చేతిలో గన్నుగా మారి మీ భుజం మీద తుపాకు పెట్టి వాళ్ళు నన్ను కాల్చినారు. ఈరోజు గొంగళ రంజిత్ మీరు అంతకుముందే ఉన్నారుగా. మీరు అంతకుముందు 5 సంవత్సరాలు జడ్పీ చైర్మన్గా చేసినారుగా. ఏమేమి చేసినారు, ఎన్ని స్కూళ్ళకి నిధులు ఇచ్చినారు, ఎన్ని స్కూళ్ళ లోపల టాయిలెట్స్ కట్టించారు, ఏమేమి చేసినారు, హాస్పిటల్ ఎంత మెరుగుపరిచినారు, మీరు ఎంతమంది బీసీలకు న్యాయం చేస్తారు, ఎంతమంది బహుజనులకు న్యాయం చేస్తారు. ఇది మాట్లాడి ఓటు అడగడానికి వస్తే బాగుంటుంది. అది మీ బలం అనుకున్నారు కాదు. అది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఏదో కాంగ్రెస్ ఊపుల ఆ కాంగ్రెస్ ఆవాల అవతల టీఆర్ఎస్ ఉన్నటువంటి వ్యతిరేకత పట్ల వచ్చింది. టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మీరు మళ్ళీ ఆ క్వశ్చన్కి వస్తున్నాం. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఎందుకు మరి రాలేదు అని అడిగితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇండిపెండెంట్గా ఉన్నాం, ఒకరికొక రూపాయి ఇవ్వలేదు, నీతిగా నిజాయితీగా 15,000 ఓట్లు వేయించుకున్నట్టే మరి 150,000 ఓట్లతో సమానం. నేను బరాబర్ ఆ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఒక ఛాలెంజ్ విసిరినా. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. దమ్ముంటే అందరు పార్టీలు బయటకు వచ్చి ఎవరు కూడా రూపాయి పంచకుండా బిర్యానీ ఇవ్వకుండా నిలబడదాం, ఎవరు సత్తేటో తేలుద్దాం.
నాకు పార్టీ లేదని, నాకు పార్టీ టికెట్ లేదని, నా దగ్గర డబ్బు లేదని చెప్పేసి అమ్ముడు పోయినాడని ఇవతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేయడం, అవతల టీఆర్ఎస్ వాళ్ళకి పార్టీ టికెట్ లేదు కదా ఎట్లా గెలుస్తాడనడం, నా క్యాడరే నా దగ్గర ఉన్నటువంటి ఓటర్లని ప్రలోభ పెట్టి నాకు రావాల్సిన ఓట్లని రంజిత్ కుమార్కి ఓటేస్తే అనవసరంగా అవతల ఇంకొక టీఆర్ఎస్ గెలుస్తుందని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేయడం, అవును మేము డబ్బులు ఇచ్చి నిలబెట్టిన ఆమెను ఓడించడానికి ఒకటే దెబ్బకు 2 పిట్టలు కొట్టాలని వాళ్ళు చేయడం, రాజకీయ ఊహంలో భాగంగా వాళ్ళు వేసినటువంటి దానికి కౌంటర్గా ఎందుకోసం అంటే మేము కొత్తగా నిర్మించుకున్నటువంటి క్యాడర్, మా క్యాడర్కి ఎంతవరకు ఉన్న స్ట్రేట్గా పోవడం తెలుసు, కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు తెలియవు, ఎత్తుకుపై ఎత్తులు వేయడం తెలియదు. కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళు చేసినటువంటి ఏదైతే గ్లోబల్ ప్రచారం ఉన్నదో ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మి మోసపోయి నాకు రావాల్సినటువంటి ఓటర్ క్యాడర్ తగ్గించినారు. దానికి ఎగ్జాంపుల్ మన జరిగిన ఎంపీ ఎలక్షన్స్ ఎన్ని వచ్చినాయి? 79,000 ఓట్లు వచ్చినాయి. గతంలో పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 20,000 వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయి? 7,000 వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 79,000 వచ్చినాయి. అంటే మొన్న 89,000 ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎన్ని వచ్చినాయి? 59,000 వచ్చినాయి. అంటే 30,000 ఓట్లు తగ్గినాయి. మరి ఎక్కడ పోయినాయి ఇవి? అంటే రంజిత్ కుమార్కి రావాల్సినటువంటి ఓటు ఏదైతే ఉన్నదో ప్రజలను తప్పుదోవ పట్టించారు. ప్రజలు అమాయకులు, వాళ్ళు ఏది చెప్తే ఆ లాస్ట్ 2 రోజులు పోయి కాలు మొక్కడము 500 ఇవ్వడం ఎందుకోసం అంటే గ్రామాల లోపల మీ ఇంటికి వచ్చో మా ఇంటికి వచ్చో మనం బయటకు పోయినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆడలకు 2,000 ఇచ్చిపోతే, లేదమ్మా బజార్లో అన్న కనిపించండు తమ్ముడు కనిపించండు ఏమని చెప్పిండు ఇచ్చినామని చెప్పి ఇవ్వడం వల్ల అంటే రంజిత్ కుమార్ సెంటిమెంట్ కనపలేదా? 131 అంటే 130 గ్రామంలో ప్రతి వాడ అంతా తిరిగిరు మీరు, అప్పుడు కనపడలేదు సెంటిమెంట్? బరాబర్ కనిపించినందుకే 15,000 ఓట్లు కనిపించినాయి. బీజేపీ కూడా ఒక నేషనల్ పార్టీ కంటే ఎక్కువ 3వ ప్లేస్లో వచ్చినాము. అన్ని అక్కడ ఒక 50 కోట్లు ఇక్కడ ఒక 50 కోట్లు ఖర్చు పెడితే రంజిత్ కుమార్ 100 కోట్లకి ధీటుగా నిలబడి ఒక్కరికి బిర్యానీ క్వార్టర్ 500 ఇవ్వకుండా తెచ్చుకున్నటువంటి నీతి ఓట్లు అవి. రంజిత్ గారికి ఇబ్బంది పెట్టారా బంగ్లా నుంచి కానీ లేదంటే రాష్ట్ర రాజకీయాల నుంచి కానీ ఎవరైనా లీడర్లు ఇబ్బంది పెట్టారా? అంటే మంచిగా ఉంటావా లేదంటే సస్తావా అనేటట్లా ఫోన్ కాల్స్ అయితే చాలా వచ్చినాయి, కానీ గుండె ధైర్యంతో రంజిత్ గారు ఎవరిని లెక్క చేయకుండా ప్రజల్ని సంపుకుంటారా సంపుకోండి, ప్రజల కోసం సస్తా అంటే బతుకుతా ధైర్యంగా పోరాడతాను. ఖచ్చితంగా నేను నా మోటనే అది. నేను ఇప్పుడు నుంచి ఉన్నటువంటిది కాదు, నేను పెరిగిన వాతావరణం కావచ్చు, నాకు ఎదురైనటువంటి సమస్యలు కావచ్చు, నేను చూసినటువంటి సమస్యలు కావచ్చు, ఈ ప్రాంతంలో 131 గ్రామంకి వెళ్ళారు కదా మీరన్నా, 131 విలేజెస్కి వెళ్ళారు. ఎక్కడ ఎదురు అంటే ప్రతి ఒక్కరు ఆదరించారు, కానీ రంజిత్ గారికి ఎక్కడ కానీ విమర్శలు కానీ ఎక్కడ రాలేదు అంటే వాస్తవేనా? అది వాస్తవమే. గ్రామాలకు పోయినప్పుడు మేము వాస్తవాలు అన్ని ప్రజలకు చెప్పినప్పుడు పార్టీల ఖచ్చితంగా ఈయన చెప్పేది కరెక్టే అనుకున్నప్పుడు ఎక్కడ మాకు ఇబ్బందులు ఎదురు కాకపోగా కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి ఈ బూర్జువా తత్వము, ఈ ఫ్యూడల్ భావాలు గలటువంటి ఎవరైతే ఉంటారో అట్లాంటి వారు మళ్ళీ ఈ కింది వర్గాల వారిని రెచ్చగొట్టి తాపించి కూడా కొంత చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మా దగ్గరకు వచ్చి విన్న తర్వాత ఒక గంటన్నర వరకు ఎవరు ఏమన్నా కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన రాత్రి మీరు పల్లె నిద్రలో రాత్రి మీ పైన విమర్శలు చేసి మళ్ళీ పొద్దున తప్పు అయిపోయిందని కొన్ని విలేజెస్లో వచ్చి అన్న క్షమించని అంటారు. అవును, మళ్ళీ వచ్చి రాత్రి మాట్లాడిన వాళ్ళు కూడా అన్ని విన్న తర్వాత ఎవరో ఒకరో ఇద్దరు వచ్చి మాట్లాడితే మన సమస్యల గురించి చెప్పినాడు మళ్ళీ ఇంట్లో చెప్తారు కదా, ఆయన భార్య చెప్పొచ్చు, ఆయన తల్లి చెప్పొచ్చు, బంధువులు చెప్పొచ్చు, స్నేహితులు చెప్పొచ్చు. మళ్ళీ రియలైజ్ అయ్యి కూడా మా దగ్గరికి వచ్చి అట్లా కాదంటే మేము చెప్పినటువంటి అంశాల లోపల కరెక్ట్ ఉన్నప్పుడు, నిజం ఉన్నప్పుడు, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు అక్కడ ఇబ్బందులు ఏమి ఎదురైతే ఆల్రెడీ ప్రతి గ్రామంలో ఉంటారు. ప్రతి గ్రామంలో ఉన్నప్పుడు వాళ్ళు అటువంటి వాళ్ళని ఎదుర్కొంటూ ఆ సవాళ్ళని ఎదుర్కొంటూ పోవడమే. ఎటువంటి ధమ్కి వచ్చింది రంజిత్ గారికి? రంజిత్ గారికి ఎటువంటి ధమ్కి వచ్చింది అన్న? అందుకోసమే రంజిత్ గారు ఇస్తే అలాగూ, రంజిత్ గారు ఇచ్చే ధమ్కి బుచ్చిబాబు ఇచ్చే ధమ్కి వేరు, అక్కడ అవన్నీ లెక్క చేయరు అనేటట్లు ఒక మంచి నేను ఏమన్నా అంటున్నానంటే ప్రజల సమస్యలు మనం భుజానికి ఎత్తుకున్నప్పుడు మనల్ని ప్రజలే కాపాడుకుంటారే. మనల్ని ప్రజల సమస్యల పట్ల కరెక్ట్గా మనం ఉండగలిగితే, ప్రజలకు ఆ నమ్మకాన్ని భరోసాను కనుక ఇవ్వగలిగితే ప్రజలే మనల్ని రక్షణ కవచంలాగా ఏర్పడి కాపాడుకుంటారు. మేము నైట్ టైంలో పల్లె నిద్ర కంటే ముందు ఓటు చైతన్య యాత్రలు చేసినాం. అసలు మనం ఈ డెమోక్రసీలో మనం ఏంది, అసలు నోటుకు ఓటు అమ్ముకోవద్దు, మనకు అంబేద్కర్ గారు ఎందుకు ఓటు ఇచ్చినారు,
ఆ ఓటు ద్వారా మనం ఎన్ని ప్రయోజనాలు పొందొచ్చు, విద్య అంటే ఏంది, మన పిల్లల్ని చదివించాలా, అనేక అంశాలు చాలా సవివరంగా గంటన్నర వివరించేది నేను. ప్రతి ఊర్లో డైలీ ఒక విలేజ్ సాయంత్రం ఇక్కడ నుంచి 5-6 పోతే అక్కడ అన్నీ చెప్పేసి వచ్చిన తర్వాత పెద్ద ఒక ప్రాసెస్. అట్లా కొన్ని గ్రామాల లోపల అక్కడ ఉన్నటువంటి కొంత ఈ నియంతృత్వ పోకడలు, ఈ ఫ్యూడల్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, వర్గాలు నా పైన అనేక రకాలుగా దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి యువత కావచ్చు, రైతులు కావచ్చు, ఒక 30-40 మంది బండ్లు వేసుకొచ్చి మమ్మల్ని ఊరవతల వరకు సాగనంపి, అవసరమైతే గద్వాల వరకు కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, ఎప్పుడైతే ప్రజా సమస్యల పట్ల మనకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మనము ప్రజా సమస్యలు మనం వింటే, మన భుజానికి ఎత్తుకుంటే కనుక ప్రజలు మనల్ని కాపాడుకుంటారు. నా జీవితం మొత్తం ప్రజల లోపలే అనుకున్నా, కాబట్టి ప్రజల లోపలే ఉండాలనుకున్నా, అది ఏదైనా నేను తెలుసుకోవాలనుకున్నా, ఈ ప్రాంతం లోపల ఒక మార్పు కోసం నేను నడుము కట్టినా, ఏదో ఒక పదవి కోసమో, ఏదో ఒక ఎమ్మెల్యే కోసమో, ఏదో ఒక డబ్బు కోసమో, దీనికోసం కాదు, మార్పు కోసం వచ్చినాడు గొంగళ రంజిత్ కుమార్. పేద ప్రజల లోపల వాళ్ళ కళలో వెలుగుండాలా, వాళ్ళ జీవితంలో వెలుగుండాలా, కనీసం ఎట్లాంటి చిన్నదానికి పెద్దదానికి ఆడబోయి కింద కూర్చొని వాళ్ళ గడపల కాడ కూర్చొని బానిసలుగా బతుకుతూ ఈ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ చేతులు కట్టుకుని నిలబడే సంస్కృతిని తీసి పాలకుడంటే సేవకుడని చూపించాలా, ప్రశ్నించే తత్వాన్ని నేర్పాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆఫీస్ కూడా మీరు బాగా చూడండి, ఎవరు వచ్చినా కూడా పేదవాడు, ఉన్నోడు, లేనోడు, కులం, ఆ కులం, ఈ కులంగా ప్రతి ఒక్కరు కుర్చీల మీద కూర్చోవాలా, అడగాల, ప్రశ్నించాలా, నీకు కావాల్సింది నువ్వు అడిగి తీసుకోవాలని. అది ఒక నిత్య విద్యార్థిలాగా నిత్యం కూడా ఎప్పుడు వాళ్ళకి మేము నేర్చుకుంటుంటాం, వాళ్ళకి చెప్తుంటాం. అదే గట్టు మండలంలో అక్షరాత్లో చదువులో వెనకబడింది. 2018 తర్వాత రంజిత్ గారి పల్లె నిద్ర కానీ చేసిన తర్వాత చాలా అవేర్నెస్ వచ్చింది. అదే గట్టు మండలంలో బోయిలగూడెం తీసుకోండి, హిందూవాసి తీసుకోండి, రంజిత్ గారు అవేర్నెస్ వల్ల చాలా, అంటే స్కూల్కి వెళ్ళాలా, అంటే అక్కడ చిన్న వయసులో 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలు సీడి పత్తికి వెళ్ళాలా అనే ఒక ఉండే, ఎక్కువ మన రాష్ట్రంలో ఫేమస్ అది గట్టు మండలం. రంజిత్ గారు అక్కడ పల్లె నిద్ర చేసిన తర్వాత ఎటువంటి మరి ఇప్పుడు వరకు కూడా, అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, తర్వాతనే ఏమన్నా చూడాలి అనేటట్లా ఒక అవేర్నెస్ అయితే మీరు తీసుకుంటారు. ఖచ్చితంగా. ఎందుకోసం అంటే చదువు ద్వారా మన జీవితంలో ఎట్లాంటి వెలుగు వస్తుందని వాళ్ళకు మ్యాక్సిమం అక్కడ రంజిత్ గారు వెళ్ళిన తర్వాత 100% మార్పు వచ్చింది అక్కడ, 100%. అంటే 2018 తర్వాత అక్కడ ఏమో, అంటే మన రాష్ట్రంలోనే ఒక గట్టు మండలం అంటే అక్షరాస్యతలో వెనుకబడింది. మీరు వెళ్ళిన తర్వాత చదువుకోవాలమ్మా, ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు సీడి పత్తికెళ్ళాలి, అంటే అక్కడ ఆ ఊర్లో ఉండే. మేము అక్కడ తీసుకున్న పబ్లిక్ బస్ తర్వాత అంటే ఇండే తని రంజిత్ సార్ వచ్చిన తర్వాత ఏమన్నా చదువు తక్కువ ఉన్నా, డబ్బులు తక్కువ ఉన్నా, ఏదైనా స్కూల్లో చెప్పాలంటే రంజిత్ గారు అంత హెల్ప్ చేసింది, అంటే అంత నమ్మకం మీ మీద ఏర్పడింది. అయినా ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ఇవి నిత్యం తప్పు. అంటే అవేర్నెస్, మీరు అంత అవేర్నెస్గా అంత డీప్ వెళ్ళారు. అంటే సపోజ్గా మల్దకల్ మండలంలో ఒక ఊరు ఉంది, ఆ ఊరు గురించి చెప్పమంటే ఎల్కూరులో ఏముంది సమస్యను చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఒక 4 విలేజ్ గురించి చెప్పరన్న. ప్రతి మండలం సపోజ్ ఒక 4 మండలాలలో ఒక 5 విలేజ్ల గురించి మా ఆన్ రికార్డ్గా మా కెమెరాకి మా ఛానల్ చెప్పండి. మీరు అడగండి, మీరు చూసి అడగండి అన్న. మళ్ళీ ఇబ్బంది పడొద్దు, మీరు ఏ గ్రామంలో అడుగుతా, నేను ఏ గ్రామంలో అడుగుతా, మళ్ళీ ఏదైనా అడగండి. నేను అనేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సమస్య 131 గ్రామాలు వెళ్ళారు, ఏ గ్రామంలో అడుగుతా, నేను అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి చెప్తా. అక్కడ ఉన్నటువంటి నేను ఏమంటున్నా, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ కులాలు ఉన్నాయని కూడా చెప్పగలుగుతా. అంటే నాకు నేనే చెప్తే కూడా మళ్ళీ అదొక లేదు, అది కాదు, అందుకని చెప్తున్నా. ఏదైనా నాకు ఇష్టం వచ్చిన వారు అడుగుతా. అడగండి. ఎల్కూరు గురించి చెప్పండి అన్న. ఎల్కూరులో బోయలు ఎక్కున్నారు, ఎల్కూరులో స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సరిగా టీచింగ్ స్టాఫ్ సరిగా లేదు. అక్కడ ఎల్కూరుకి పోవడానికి, మల్దకల్ నుంచి ఎల్కూరు పోవడానికి, ఎల్కూరు నుంచి మల్లెందొడ్డికి పోవడానికి అక్కడికి రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. ఇక అక్కడ అనేక అసైన్కి సంబంధించిన భూముల గొడవలు ఉన్నాయి. ఇది చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఇంతేనా? అక్కడ కులం తర్వాత బోయల తర్వాత మాదిగలు ఎక్కువ, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు ఆ ప్రాంతం లోపల. ఇంతకేమిటో సమస్య. కేటీదొడ్డి గురించి చెప్పండి, ఆ మండలం గురించి చెప్పండి. కేటిదొడ్డి మండలము నూతనంగా ఏర్పడిన గట్టు నుంచి ఏర్పడి దరువులో కొన్ని గ్రామాలు, గట్టులో కొన్ని గ్రామాలు కలిపి కేటిదొడ్డి మండలం ఏర్పడింది. కేటిదొడ్డి నూతనంగా మండలం ఏర్పడినా ఇప్పటిదాకా ఆ మండలం పూర్తి స్థాయిలో అక్కడ కార్యాలయాలు రాలేదు, సొంత భవనాలు రాలేదు, అక్కడ అభివృద్ధి చెందాల్సినంత స్థాయిలో జరగలేదు. అక్కడ స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ టీచింగ్ స్టాఫ్ సరిగా లేరు, అన్ని సబ్జెక్టుల టీచర్స్ లేరు. అక్కడ నుంచి ఊర్లోకి వెళ్ళడానికి, కేటిదొడ్డి గ్రామంలోకి వెళ్ళడానికి ఒక సింగిల్ రోడ్డు ఉన్నది, ఒక మండలానికి ఉండాల్సినటువంటి రోడ్డు కాదు. ఒక పెళ్లి జరిగినా ఏం జరిగినా అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ కురువలు ఉన్నారు, బోయలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, అనేక కులాలు కూడా అక్కడ కూడా ఉన్నాయి. తాండా గురించి చెప్పానండి. తాండాలు ఏముంటాయి? తాండాలు ఉన్నటువంటి అన్ని సమస్యలు, లంబాడీలు ఉన్నటువంటి తాండాల లోపల ఇప్పటికీ అనేక తాండాల లోపల రోడ్లు లేవు, చదువు లేదు,
తాగడానికి నీరు లేదు, మిషన్ భగీరథ నీరు అందడం లేదు. అనేక తాండాల లోపల ఉన్నటువంటి బోర్ నీళ్లు కూడా ఒక రైతు వేసింటే దాన్ని కూడా వాళ్ళు కూడా రాజకీయాలు చేసి దాన్ని బంద్ చేయించినారు. అనేక తాండాల లోపల ఇవే సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి తాగడానికి నీరు అందలేదు, వాళ్ళకు చదువు అందలేదు, వాళ్ళ తాండాలకు వెళ్ళడానికి రోడ్లు సరిగా లేవు. ఎన్నికలప్పుడు మాత్రమే తాండాలకు పోతున్నారు తప్ప మిగతా ఎప్పుడు కూడా నాయకులు ఎవరు తాండాలకు వెళ్ళడం లేదు. ఇప్పటికి వాళ్ళకి సేవలాల గుడి లేదు, వాళ్ళు పూజించేటువంటి అత్యంత గౌరవంగా పూజించేటువంటి సేవలాల గుడి లేదు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న తాండా మల్దక్కల దగ్గర ఉన్నటువంటి చిన్న తాండా పెద్ద తాండా లోపల వాళ్ళు ఎంతో ఇష్టంగా మాకు సేవలాల గుడి లేదు, మాకు ఆంజనేయ స్వామి గుడి లేదు, మాకు పెళ్లిళ్ళు జరిగినా మేము ఆడపిల్లలకి బట్టలు పెట్టినా మేము గుడికి వెళ్ళి మొక్కాలన్నా అసలు మాది ఊరుగానే గుర్తింపు లేదని చెప్పేసి ఇప్పటికీ తాండావాసులు బాధపడుతున్నారు. మరి పాలకులు ఎన్నికలప్పుడు మాత్రమే పోయి గంపగుత్తుగా మేము నోట్లు ఇంత ఇస్తామని చెప్పేసి ఆ ఊర్లో ఎవరో ఒకరు బ్రోకర్ ఉంటారు, ఆ బ్రోకర్ పట్టుకుని ఓట్లు వేయించుకుంటున్నారు, తర్వాత సమస్యలను తీవ్ర పెడుతున్నారు. నేను అదే చెప్తున్నా ప్రజలకు. దరూర్ మండలం గురించి చెప్పండి ఫస్ట్. నాకు దరూర్ మండలం గురించి చెప్పండి. ఈ 4 నాకు అందుకు చెప్పండి. మండలం గురించి చెప్పండి. దరూర్ మండలం ఉన్నది. దరూర్ మండలం లోపల ఒకే వర్గం చేతిలో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని ఏళ్లుగా అభివృద్ధి చెందాల్సిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 హై స్కూల్స్ ఉన్నాయి దరూర్ లోపల. మార్లబీడు ఉన్నది, దరూర్ ఉన్నది, ఉప్పేరులో ఉన్నది. ఉప్పేరులో ఇప్పటికీ ఆడపిల్లలకి టాయిలెట్ పోవడానికి టాయిలెట్ రూమ్స్ లేవు. డ్రింకింగ్ వాటర్ లేకపోతే మేము ఆర్ఓస్కి డ్రింకింగ్ వాటర్ని పెట్టించినాము. ఆడపిల్లలు పొద్దున వస్తే వాటర్ తాగకుండా మళ్ళీ టాయిలెట్ పోవాలంటే టాయిలెట్ రూమ్స్ లేవు అని చెప్పేసి ఇంటి దాకా పోయేంత వరకు లేవు. ఉప్పేరు లోపల సరిగా అన్నం పెట్టక దాంట్లో పురుగులు వస్తున్నాయి. ఉప్పేరు లోపల అక్కడ సబ్ స్టేషన్స్ కొన్ని ఏళ్ళ నుంచి తెరవకపోతే మేము పోయి పల్లెనిద్ర చేసిన తర్వాత ఆ సమస్య గురించి మాట్లాడిన తర్వాత ఓపెన్ అయింది. ఉప్పేరు R&R విలేజ్ ఏర్పడిన తర్వాత అక్కడ గుడి కట్టకపోతే గుడి గురించి కొట్లాడితే గుడి ఏర్పాటు చేయాలని మేము అక్కడ ఒత్తిడి చేస్తే గుడి ఏర్పాటు చేసినారు. సబ్ స్టేషన్ కొన్ని సంవత్సరాల నుంచి లేదు. అంటే అక్కడ స్కూల్ గురించి చెప్తున్నా. దరూర్కి వచ్చేసరికి దరూర్ హై స్కూల్ ఎందుకోసం అంటే విద్య మీద విద్యది. ఎందుకంటే మ్యాక్సిమమ్ విద్యకి గద్వాల్ నియోజకవర్గంలో రంజిత్ గారు ప్రతి ఒక్కటి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రండి, చిన్న సమస్య వచ్చినా బుక్స్ లేకున్నా బట్టలు లేకున్నా ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా హాస్టల్లో మాట్లాడి గురుకులం సంథింగ్ మొత్తం అయినా రంజిత్ గారు ముందుండి నడిపించారు. నేను అనుకున్నంతలో నా స్థాయి మేరకు నా శక్తి మేరకు మొత్తం ఓవరాల్గా మొత్తం నేనే చేస్తా అది అహమవుతుంది. నేను నా శక్తి మేరకు నా వల్ల ఎంత అవుతుందో అది ఉడతా భక్తిగా నా సాధ్యమైనంత వరకు చేస్తా. కానీ మొత్తం వ్యవస్థని అదే రంజిత్ గారి సమస్య రంజిత్ వాళ్ళ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంటే రంజిత్ గారు చేసిరు అని అయితే మంచిగా కొన్ని చేసాం. ఇప్పుడు దరూర్లో ఒక హై స్కూల్ ఉన్నది, 1100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ 1100 మంది స్టూడెంట్స్ ఉంటే కనీసం టాయిలెట్ సరిగా లేని పరిస్థితి, అక్కడ కలిగి వాళ్ళకి నల్లలు లేని పరిస్థితి, అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి షెడ్ లేదు, వంట వండుకోవడానికి షెడ్ లేదు. అనేక మార్లబీల్లో చూసుకోండి. అట్లా ప్రతి దగ్గర కూడా హై స్కూల్స్ ఉన్నటువంటి హై స్కూల్స్ మంచి స్ట్రెంత్ ఉన్నా కూడా అక్కడ సరైనటువంటి వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆయా గ్రామాల లోపల ఇవి దరూర్ అన్ని గ్రామాల లోపల మురికి కాలువల సమస్య ఉంది, అన్ని గ్రామాల లోపల రోడ్ల సమస్య ఉంది, అన్ని గ్రామాల లోపల తాగునీటి మిషన్ భగీరథ కొన్ని ఇళ్ళకి వస్తుంది, కొన్ని ఇళ్ళకి రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ గుడ్డెందుడు తీసుకున్నాం దరూర్ మండలంలో, ఒక కింది గేరికి వస్తుంది, పై గేరికి రావడం లేదు. కింది గేర్లు అంటే కింది వీధిలో మొత్తం వాటర్ అంతా డ్యామేజ్ అయిపోయి మొత్తం పిచ్చి మొక్కలు పిలిచి దోమలు వస్తున్నాయి. దోమల వల్ల మలేరియా డెంగ్యూ వ్యాధి వస్తుంది పిల్లలకి. పైన ఉన్న వాళ్ళకి వాటరే రావడం లేదు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సమస్య. ఒక ఊర్లో రోడ్డు సమస్య, ఒక ఊర్లో శ్మశానం సమస్య. అదే గుడ్డెందుడిలో పావెకర కూడా లేదు, పావెకర కూడా శ్మశాన వాటిక లేదు. అనేక సమస్యలు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సమస్య. ఒక ఊర్లో రోడ్డు సమస్య, ఒక ఊర్లో తాగునీటి సమస్య, ఒక ఊర్లో మురికి కాలువల సమస్య, ఒక ఊర్లో బడి సమస్య. అనేక సమస్యలు ఉన్నాయి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్య. గద్వాల్ మున్సిపాలిటీ గురించి చెప్పాలంటే గద్వాల్ మున్సిపాలిటీలో నిత్యం ఉండేవి కదా, ఉన్న లీడర్లు ఇక్కడ కదా, మొత్తం ఉంటే అవతలలో ఒకరు ఉంటారు, యువతలలో ఒకరు ఉంటారు. అవే సమస్యలే ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ఇంతవరకు గద్వాల్ మున్సిపాలిటీ ఎక్కడ డెవలప్ కాలేదు. ఇప్పుడు మొన్న వేదనగర్ లోపల కలుషితమైనటువంటి నీరు మిషన్ భగీరథ నీరు తాగి అప్పుడు చాలా మంది చనిపోయారు. అప్పుడు అక్కడ కనీసం ఇంటింటికి నల్ల అనేది కాదు, గ్రామాలలో కాదు, కనీసం పట్టణంలో కూడా పెట్టలేని పరిస్థితి. ఇప్పటికి మనం వెళ్దాం పదండి, గంజిపేటకి వెళ్దాం పదండి, చింతలపేటకి వెళ్దాం పదండి, బీసీ కాలనీకి వెళ్దాం పదండి. ఎక్కడైనా రోడ్లులాగా ఉన్నాయా, మురికికాలు ఉన్నాయా? భారీగా వర్షం పడితే కనీసం ఆ వ్యర్థం మీద ఎటు పోవాలో కూడా తెలియని పరిస్థితి. మున్సిపాలిటీ కనీసం మొన్నటిదాకా ఇప్పటిదాకా చెత్తని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇప్పటిదాకా తీసుకోలేని పరిస్థితి. ముందు అనేక సమస్యలు అట్లే ఉన్నాయి. మీరు ఒకసారి గద్వాలో భారీ వర్షం పడినప్పుడు మీ టీవీ ఆధ్వర్యంలో మనం పర్యటన చేద్దాం. ఎక్కడ రోడ్లు ఉన్నాయో, ఎక్కడ మురికి కాలు ఉన్నాయో, ఎక్కడ సమస్యలో తెలుస్తలేదు. ఎంతవరకు ఉన్న పదవి ద్వారా వాళ్ళు సంపాదించుకోవడం మార్గంగా పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా సమస్యల గురించి అయితే గద్వాల మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటా రెండు చాలా సమస్యలు ఉన్నాయి. మీ రాజకీయ భవిష్యత్తు, రంజిత్ కుమార్ గారి రాజకీయ భవిష్యత్తు ఏంటంటే? ప్రస్తుతానికైతే నడిగడ్డ హక్కుల పోరాట సమితి ద్వారా పోరాడుతున్నాం. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఈ ప్రాంతంలో ప్రశ్నించే గొంతుకగా ఉంటుంది, నిలబడుతుంది. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలకు అనుగుణంగా ఆ రోజు తీసుకునే నిర్ణయం ఆ రోజు ఉంటుంది.
కానీ ఫైనల్గా మా మోటో ప్రజల తరఫున మాట్లాడడం, ప్రజల తరఫున ప్రశ్నించడం. రంజిత్ గారు ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో సెర్చ్ చేశారు, ఏం సమస్య ఉందో చెప్తున్నారు, బట్ ఎందుకు గెలవలేదు రంజిత్ గారు? నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడున్నటువంటి పైసలు తీసుకున్నారా? తీసుకోలేదు. తీసుకోకుండా మరి ఎందుకు గెలవలేదు? నేను అదే చెప్పబోతున్నాను. నా ప్రశ్నకి మీరు ప్రశ్నిస్తున్నారు, నా జవాబు కూడా వినాలి మీరు. ఎందుకోసం అంటే ఎందుకు ఖచ్చితంగా నీతికి నిజాయితీ కొంత టైం పట్టుకుంటుంది, స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు కూడా అనేక రకాలుగా తిరిగినా, ఎంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా తిరిగి మళ్ళీ మీరు ఎందుకోసం అడుగుతున్నారంటే అక్కడక్కడ 100 మందిలో 2 అనింటారు. ఆ 2 ఎవరో చూడాలా, 10 మందిలో ఒకడు అని అంటాడు, ఆ ఒక్కడు ఎవడో చూడాలా, వాడు ఎవరి దగ్గర ఉన్నాడో చూడాలా, వాని ఆర్థిక మూలాలు ఎక్కడ ఉన్నాయో చూడాలా, వానికి రంజిత్ కుమార్కి ఏం వైరం ఉందో చూడాలా. ఆ అనే వ్యక్తిని కోసం ఎందుకు గెలవలేదు అంటే రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి గెలవలేదు, మనకు గెలిచింది 27 సీట్లు. అంటే రంజిత్ గారికి మరి ఇన్కమ్ స్కోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ని మందికి ఎప్పుడు వచ్చినా సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా డబ్బులు ఖర్చు పెడతారు, ఏది వచ్చినా డబ్బులు ఖర్చు పెడతారు. దాదాపు డైలీ రంజిత్ గారి దగ్గర ఉన్న వ్యక్తులకు ప్లస్ రంజిత్ గారి దగ్గర పనిచేసే వ్యక్తులకు కానీ సర్కిల్ కానీ డైలీ 10 నుంచి 20 వేలు ఖర్చు అవుతాయి, 20 వేలు ఖర్చు అవుతాయి. వాళ్ళకి తాపడం కానీ తినిపడం కానీ చేస్తారా? నెవర్. అది అస్సలు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. రంజిత్ కుమార్కి తినడానికి 3 పూటల తిండి ఉండి, నా కార్కి 1000 రూపాయలు పర్ డే, 1000 రూపాయలు డీజిల్ ఉంటే 30,000 అండి. ప్రతి నెల 30,000. నాకు వ్యవసాయం ఉన్నది, నాకు భూమి ఉన్నది, మా అమ్మ నాన్న సంపాదించేది ఉన్నది. రంజిత్ కుమార్ 2018లో నిలబడ్డాడు. అంతకంటే మునుపు రంజిత్ కుమార్కి ఒక స్కూల్ ఉంది, 2018 కంటే ముందు ఒక హోటల్ ఉంది, 2018 మొదటిసారి నిలబడక ముందే రంజిత్ కుమార్కి కారు ఉంది, సొంత మిల్లు ఉంది, గద్వాల లోపల మాకు భూములు ఉన్నాయి. 2018 తర్వాత రంజిత్ కుమార్కి స్కూల్ లేదు. అదే చెప్తున్నానే, మరి ఎక్కడ పోయింది? అదే గొంగల రంజిత్ కుమార్కి హోటల్ లేదు. అరే మీకు నా దగ్గర 2018 ముందు ఏమున్నాయి, తర్వాత ఏం లేవు అన్నప్పుడు మరి అవి కరిగిపోయినామంటే గదే ఇంకా చెప్పు. రంజిత్ కుమార్కి ఒక 30 ఎకరాల భూమి, అదే బుచ్చిబాబు నా మిత్రమండలి ద్వారా 25 ఎకరాలు మేము సంపాదించుకున్నట్టు రియల్ ఎస్టేట్లో సంపాదించుకున్న ఒక 30 ఎకరాల భూమి లేదు. 2018 నుంచి ఒక్కొక్కటి కరుగుతా వస్తున్నప్పుడు అది ఏమైంది అనేది మీరు తీసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే నీతిగా హానెస్ట్గా కొట్లాడితే ఎవరు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. రంజిత్ కుమార్ తినిపియాడు, రంజిత్ కుమార్ తాపాడు. ఇదే ఆఫీస్లో ఇప్పుడు నాకు లంచ్ టైం అంటే ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మా దగ్గర ఉన్నటువంటి మా కార్యకర్త ఒకరు, సార్ ఆకలి అవుతుంటుంది కదా అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోయి సమోసా తెచ్చిండు. నేను ఇవ్వలే, సమోసాలు తీసుకొని రా అని చెప్పేసి. సార్ చుట్టూ ఎంతమంది ఉంటారో అంతమంది తెచ్చిచ్చాడు. ఏం చేసింటాము అంటే వాళ్ళ ప్రేమ కొద్ది తెచ్చిరా, మీరు పైసలు ఏమన్నా మేము వచ్చినాం అనుకుంటున్నా. రంజిత్ కుమార్కి ఇదే ఆఫీస్లో రైతులే బియ్యం వేసుకుంటారు. రంజిత్ కుమార్ ఆఫీస్కి వస్తారు, బియ్యం అన్నం వండుకుంటారు, వాళ్ళే కర్రీస్ తెచ్చుకుంటారు, తింటారు, పోతారు. ఒక్కొక్కరు ఒక సమస్య మీద వచ్చినప్పుడు మనం సమస్య మీద వచ్చి ఒకరు ఛాయ్ తెప్పించుకుంటారు. వాళ్ళంతా ఇక్కడ ఏముంటుందంటే మాది కార్యకర్తలు అనడం కన్నా ఒక ఆత్మీయ కమిటీ అనుకోవచ్చు. మాదంతా కూడా ఒక్కొక్కరికి చేసుకుంటాం. కాబట్టి రంజిత్ కుమార్కి ఇక్కడ ఏం డబ్బులు ఎక్కడికి వస్తుంది? రంజిత్ కుమార్ ఏమైనా మద్యం పంచుతాడా, రంజిత్ కుమార్ ఏమైనా మనీ పంచుతాడా, లేకుంటే రంజిత్ కుమార్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే రైతుల కోసం వాళ్ళ సమస్యల గురించే కొట్లాడతాం. వాళ్ళే ఎన్నికలప్పుడే సొంతంగా పెట్రోల్ పోసుకొని నా మీటింగ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి కొట్లాడేటప్పుడు రారా? కాబట్టి రంజిత్ కుమార్కి డబ్బులు ఎక్కడ ఇక్కడ అవసరమే లేదని నేను అంటున్నా. అవసరం లేదంటే ఒక మినిమం నేను బ్రతకడానికి ఉంటే చాలు. మామూలు అయితే ఒక 1 lakh 2 lakhs మీకైతే ఇన్కమ్ ఎవరో ఒకరు సీడ్ ఆర్గనైజర్ ఒకరు తెచ్చిస్తారు రంజిత్. బాగా మీరు అదే అంటున్నాను నేను. మినిమం మామూలు అయితే వస్తాయి. సీడ్ ఆర్గనైజర్ల నుంచి ఎవడైనా సీడ్ ఆర్గనైజర్ నేను అనే మనగాడు ఎవడైనా బయటకు వచ్చి నువ్వు 1 లక్ష అంటున్నాను, 10 రూపాయలు ఇచ్చినాడంటే నేనేమంటున్నా పైసా 10 రూపాయలు ఇచ్చినాడంటే కూడా దేనికైనా సిద్ధం అంటున్నా. మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకటి చూసా, మీరే ఇందాక ఏమన్నారు 100 కోట్లు ఇస్తే కూడా తీసుకో. ఎప్పుడే కానీ నీ దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తీసుకుంటేనే నీకు సరెండర్ అవుతా. అట్లాంటి ఫ్రీగా నెలకు 1 లక్ష రూపాయలు తీసుకుంటే వాళ్ళ మీద నేను ఎట్లా ఫైట్ చేస్తా? 1500 కోట్ల వ్యాపారం మీద దాడి చేసిన, ఈ ప్రాంతం లోపల డిలీటింగ్ కాకుండా అడ్డుకున్నా, ఈ ప్రాంతం లోపల ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తే రైతులకి 20 కోట్ల రూపాయల పైసలు ఇప్పించిన, నెలకి 1 లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు అవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తారు? సింపుల్ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు మీరు? నేను ఏమంటున్నా అంటే నెలకి వాళ్ళ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు రేట్ ఎందుకు పెంచిపిస్తాడు రంజిత్ కుమార్? ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్తే ఎందుకు చేస్తాడు? రోజుకు వాళ్ళని బ్లేమ్ ఎందుకు చేస్తాడు? బ్లేమ్ మీన్స్ వాస్తవాలు వాళ్ళ యొక్క దోపిడీని ఏ రకంగా ప్రజలకు వివరించగలుగుతాడు?
ఇది మీరు ఆలోచన చేయాలి. నేను ఏమంటుంటే ఓపెన్ ఛాలెంజ్, రంజిత్ కుమార్ ఇప్పటికి చేయి దాచింటే ఇప్పటికి రంజిత్ కుమార్ క్లోజ్ అవుతాడు. రంజిత్ కుమార్ బతకని రోజులు ఇట్లనే బతకాలని డిసైడ్ అయి ఉన్నాడు. మొత్తం మీద అయితే మామూలు రావట్లేదు అంటారు. వ్యామోహం లేదు రంజిత్ కుమార్ కి, డబ్బు మీద వ్యామోహం లేదు. రంజిత్ కుమార్ డబ్బుకి అమ్ముడు పోవాలంటే ఎప్పుడు అమ్ముడు పోయేటోడు. ఎవరో ఎందుకోసం అంటే డెమోక్రసీలో అందరికి అనడానికి రైట్ ఉంటుంది, నీకు అడగడానికి రైట్ ఉంటుంది, అవతల వానికి ఒపీనియన్ చెప్పడానికి రైట్ ఉంటుంది. ఏమీ తెలియని అమాయక జనాన్ని కన్ఫ్యూజన్ చేయడానికి కొంతమంది బ్రోకర్ ఉంటారు. వాళ్ళ ఆర్థిక మూలాల మీద మా వల్ల మా పోరాటం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతుంటాయి. కాబట్టి ఏదో రకంగా రంజిత్ కుమార్ యొక్క నిబద్ధతని దాన్ని మనం డిమోరలైజ్ చేయాలా, రంజిత్ కుమార్ యొక్క క్యారెక్టర్ని తక్కువ చేయాలా, రంజిత్ కుమార్ విలువను పడగొట్టాలని చూస్తున్నారు తప్ప అవన్నీ ఏం లేదు. మురికి కాలంలో గ్రామాల్లో పోయేటప్పుడు మురికి కాలం అడ్డొస్తుంది. ఆ మురికి కాలంలో మనకు చెప్పుపట్టడానికి ఇబ్బంది పడతాం, ఇష్టపడడం. అర్థమైంది అనుకుంటాం మీరు. ఓన్లీ మురికి కాలం వాడుతుంటే ఆ మురికి చెప్పు కంటడానికి ఇష్టపడం మనం. అట్లాంటిది ఏలు పోతుంటే కుక్కలు అరుస్తుంటాయి అనుకుంటాం కొంతమంది మాటలు. అందరినీ మొత్తం మీద అదే అనుకుంటారు మీరు. రంజిత్ కుమార్ అయితే మామూలు తీసుకోవట్లేదు అంతే. నేను చెప్పే అదే ఆర్గనైజర్ల మీద మామూలు తీసుకోవట్లేదు, ఏం తీసుకోవాలి. రంజిత్ కుమార్ అంటే బ్రాండ్ అంటారు మీరు, మట్టి రైతు అంటారు. ఓపెన్ ఛాలెంజ్, నువ్వు ఇది కనుక నిరూపిస్తే చెప్తే నువ్వేమి దేనికైనా సిద్ధం. నువ్వేమైనా ఛాలెంజ్, నువ్వేమికైనా సిద్ధం. రూమర్స్ వస్తున్నాయి కదా రంజిత్ కుమార్ గారి మీద, ఇంత రూమర్స్ వస్తున్నాయి. ఇంత ప్రజా సమస్యల గురించి తీసుకున్నాడే రంజిత్ గారి మీద రూమర్స్ వస్తున్నాయి. విషయం ఏంటంటే రంజిత్ కుమార్ విలువ 2 కోట్లు 3 కోట్లు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. 10 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు కాదు. రంజిత్ కుమార్ ఇప్పటికే అమ్ముడు పోవాలనుకుంటే 1500 కోట్ల మీద వ్యాపారం మీద వాళ్ళ యొక్క అక్రమాలపైన అన్యాయాలపైన రైతుల భూములు 100 ఎకరాలు గుంజుకుంటుంటే వాళ్ళ మీద పోరాటం చేసినప్పుడే మీరు ఊహించిన అమౌంట్ చెప్పినా కూడా అమ్ముడు పోని వ్యక్తి ఆ రోజు ఏమైనా కాయిదాలా, ఈ రోజు ఏమైనా డబ్బులా కాదు కదా. అమ్ముడు పోయే వ్యక్తి ఎప్పుడో ఈ 10 ఏళ్ల లోపల ఎప్పుడో తేలిపోతాడు. కానీ అందుకోసం అంటే ఈ వ్యవస్థ లోపల కొంతమంది అది క్రియేట్ చేస్తుంటారు. దానివల్ల మనం ఆపలేము. అనేక రకాలుగా పుకార్లు పుట్టిస్తుంటారు, అనేటోళ్ళు అంటుంటారు. కానీ డెమోక్రసీలో ఎక్కువ మెజారిటీ చూడాలి మీరు. ఎవరు ప్రజలు ఏమంటున్నారు మీరు ప్రజలను అడగండి, రైతులను అడగండి, కింది స్థాయి గ్రామ స్థాయిలో పోయి అడగండి. రంజిత్ కుమార్ ఇట్లా అంటే మీకు రైటా ఒప్పుకుంటారా? మీకు ఎక్కడైనా అక్కడ అనిపించింది అని చెప్పేసి మేము ఎవరి మీద కొట్లాడినాము, ఎవరికి ఆత్మగౌరవం కోసం కొట్లాడినాము. గ్రామాల లోపల ఈరోజు ఆ ఫ్యూడల్ భావజాలకు వ్యతిరేకంగా రైతులు నిలబడి మాట్లాడేటట్టు వచ్చాము. మీరు అక్కడ పోయి కింద కూర్చోవద్దు, నిలబడండి, చేతులు కట్టుకోవద్దండి, పోరాడండి, నిలబడండి అని నేర్పిన మేము పైసలు తీసుకుంటే మేము కూడా అమ్ముడుపోతే మేము కూడా చేతులు కట్టుకోవాల్సి వస్తుంది. ఇక నేనేదో చెప్పగలుగుతా? నాకు అవసరం లేదని నేను అంటున్నా. మీరు నిరూపించగలిగితే ఎవరైనా పోనీ మీకు ఎవరైనా చెప్పిన వాళ్ళు నిరూపితే మీ ద్వారా మీరేమి ప్రజల నుంచి వచ్చినటువంటి కొంత అక్కడిక్కడ కొంత సమాచారము లేకుంటే ఎవరో చెప్పేదాన్ని మీరు అడుగుతుంటారు. నేను మీ ద్వారా మీకు ఎవరైతే చెప్పినారో ఈ మాట అనొచ్చో లేదు ఇంటర్వ్యూలో కూడా, మగాడు అనేటువంటి ఎవడైనా ఉంటే అన్న ఆన్ రికార్డ్ ఎక్కుతుంది మళ్ళీ వీడియో ఎక్కువ మాట మాట్లాడదు. ఎందుకోసం అంటే నేను కొంచెం చదువుకున్నా కాబట్టి వల్గర్ లాంగ్వేజ్ ఆన్ రికార్డ్ గా వీడియోలు చూపిస్తే ఇబ్బంది పడతారు మీరు. ఇంకా నీకు అర్థమైంది అనుకుంటా. మగాడు అనేటోడు నేను కరెక్ట్ పుట్టినాడు అనొచ్చా? చెప్పండి. వచ్చి నిరూపించు మళ్ళీ ఒకసారి ఇది రిపీట్. మగాడు అనేటోడు ఎవడైనా వచ్చి రంజిత్ కుమార్ పలానా ఆర్గనైజర్ కి అమ్ముడు పోయినాడంటే ఎక్కడికైనా సిద్ధం. ఓకే, ఎక్కడికైనా సిద్ధం, బరాబర్ సిద్ధం. మరి రంజిత్ కుమార్ వీక్నెస్ ఏందన్న? నా వీక్నెస్, నా స్ట్రెంత్ రైతులే, ప్రజలే, ప్రజా సమస్యలే. నా వీక్నెస్ అనుకోవచ్చు, నా బలం అనుకోవచ్చు, నా బలహీనత అనుకోవచ్చు. ఇంకోటి అన్న, ఇప్పుడు ఏరిక పౌర్ణమి వస్తుంది. రైతులు ఏ విధంగా విత్తనాలు వేస్తున్నారు అంటే చాలామంది నకిలీ రైతులు నకిలీ విత్తనాలని నకిలీ మందులు కానీ దాని మీద మీరు ఏం మెసేజ్ ఇస్తారని రైతులకు? అంటే దాదాపుగా రంజిత్ కుమార్ ఉన్నాడు అంటే ఇప్పుడు దాదాపుగా 2017 వరకు అరే సీడు పత్తి వద్దురా బాబు మోసపోతున్నాను అనేది. తర్వాత మళ్ళీ దానికి ఒక అన్న ఉన్నాడు, రంజిత్ అన్న ఉన్నాడు. ఏమైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్తే సీడ్ ఫెయిల్ అయినా ఎంతో కొంత ఇప్పిస్తారు, వాళ్ళకి కష్టపడడానికి ఇప్పిస్తారు అని ఒకటి. దాంతోపాటు సెకండ్ వన్ ఏదో వాళ్ళకి పైసలు ఇచ్చి మీరు వేసుకొని రాబాయి, కొంతమంది వెళ్ళి వడ్డీ 3 రూపీస్ 2 రూపీస్ 1 రూపీ అని డబల్ వడ్డీ వేసి వాళ్ళకు పొలాలు రాసుకొని అది చేస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు అంటే చాలామంది ఒక 70% ఏరిక పన్నం వచ్చింటే రంజిత్ కుమార్ అంటే ఎద్దులు, మట్టి రైతు, మట్టి బిడ్డ అని గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి. దాని మీద అంటే విత్తనాలు ఏ విధంగా వేసుకోవాలి, ప్లస్ ఏ విధంగా వాళ్ళు ఏమైనా సమస్య వస్తే ఎట్లా ప్రొవైడ్ కావాలి? నేను ఈ సందర్భంగా ఏరువాక సందర్భంగా ప్రతి రైతుకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి రైతు ఇంట్లో ఆనందంగా ఉండాలని, ప్రతి రైతు ఇంట్లో పాడి పంటలు వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతులని ఈ ప్రాంతంలో దోపిడీ ఎక్కువ చేస్తున్నారు. అది నాట్ ఓన్లీ సీడ్ పత్తి, కాటన్ సీడ్, అనేక విషయాల లోపల మిర్చి కావచ్చు, దళారుల చేతులు కావచ్చు, వడ్డీ వ్యాపారస్తుల చేతులు కావచ్చు, మార్కెట్ అసోసియేషన్లు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా దోపిడీ చేయబడేవాడు ఒక్కడు రైతు. నేను ఏమంటున్నానంటే రైతు అనేటోడు ఉంటేనే
ఆ రైతు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది, రైతు బాగుంటేనే పట్నంకి వస్తాడు. రైతు జేబులో 100 రూపాయలు ఉంటేనే ఆ 100 రూపాయలు పట్నంలో ఖర్చు చేసిపోతేనే ఆ 100 రూపాయల చుట్టూన్నటువంటి వ్యాపారం వృద్ధి చెందుతుంది. బజ్జీల షాప్ కాడ నుంచి, కిరాణం షాప్ కాడ నుంచి, అనేక చెప్పుల షాపుల కాడ నుంచి, బజార్లో ఉన్నటువంటి ప్రతి షాపు, కూరగాయల షాప్ నుంచి ప్రతి షాప్ బాగుంటుంది. తన జేబులో 500 ఉంటేనే ఖర్చు పెట్టిపోగలుగుతాడు. 500 లేకుంటే రాడు. అది పట్నంగా అభివృద్ధి చెందాలన్నా కూడా రైతు బాగుండాలి. అట్లాంటి రైతు మీద అనేక రకాలుగా ఎక్కడ విత్తనాల దగ్గర దోపిడీ, కల్తీ విత్తనాలు, మందుల దగ్గర కల్తీ విత్తనాలు, మందుల దగ్గర వీళ్ళు దోపిడీ చేస్తారు. పంట పండించిన తర్వాత తీసుకొచ్చి గంజి తీసుకొస్తే అక్కడ దోపిడీ, ఆ తర్వాత ఇచ్చినటువంటి పెట్టుబడి పైన అధిక వడ్డీలేసు అక్కడ దోపిడీ. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సీడ్ పత్తి ఉన్నది, గుడ్డిగా తీసుకుపోవడం, వాళ్ళకి శాంపిల్ పట్టియడం, శాంపిల్ ప్యాకెట్ కూడా తీసుకురాకుండా రావడం, వాళ్ళు పాస్ అంటే పాసు, ఫెయిల్ అంటే ఫెయిల్ అనడం, ఫెయిల్ అయినా వడ్డీ కట్టరా అని చెప్పేసి వడ్డీ గంటు కట్టరా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేసి మళ్ళీ కడతాం సార్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ కడతాం రెడ్డి అని మళ్ళీ చెప్పి మళ్ళీ అదే పంట వేయడం. ఒక చక్ర దాంట్లో ఒక పద్మవ్యూహంలో రైతు ఇరుక్కుంటున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ఆ అప్పుల ఊబిలో కూరుకుపోలేక ఉన్న భూమిని కోల్పోతే ఇంట్లో ఉన్నటువంటి చదువు ఆగిపోతుంది, వాళ్ళకి వైద్యం అందడం లేదు, వాళ్ళ బతుకులు బాగుపడడం లేదు, వాళ్ళ అప్పుల పాలే ఉన్న ఇళ్ళని ఆస్తులని తాకట్టు పెట్టి రోడ్డున బతుకుతున్నారు, వలసలు పెరుగుతున్నాయి. కాబట్టి రైతుని మేల్కొల్పాలా. మనం దోపిడీ చేసేవాడిని ఎంత హెచ్చరించినా మనం 4 రోజులు ఊపేసరికి మళ్ళీ తను పునరావృతం అవుతాడు. మనం ఎప్పుడు కూడా చైతన్యం తీసుకొస్తేనే, ఆ చైతన్యం ప్రజలను ప్రశ్నించే తత్వాన్ని నేర్పిస్తేనే, ఇది వాస్తవాన్ని వివరించి చెప్తేనే ఆ రైతు కొంచెం హుషారవుతాడు. కాబట్టి మీరు మందులు కొనే దగ్గర నుంచి మొదలుకొని ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మీ తరఫున రంజిత్ కుమార్ ఉన్నాడని కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా, మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకోవాలా. ప్రతి వ్యక్తి కూడా తన కాలం మీద తను నిలబడి ఏ రకంగా అయితే బతకగలని ఆరాటపడతాడో రైతు కూడా ఎక్కడికక్కడ ప్రతి దగ్గర దోపిడీ జరుగుతున్నది. కాబట్టి మీరు ఎక్కడ మందులు కొన్నా ఒక రసీదు ఉండాల్సిందే, ఎక్కడ కొన్నాం ఎప్పుడు కొన్నామని చెప్పేసి ఆ మందులో ఇబ్బంది అయితే మనం ఫైట్ చేయొచ్చు లీగల్గా. మీరు విత్తనాలు కొన్న దగ్గర రసీదు ఉండాల్సిందే, ఆ రసీదుని జాగ్రత్త పెట్టుకుంటే మీరు ఎట్లాంటి నకిలీ విత్తనాలు అమ్మినారని చెప్పేసి మనం ఫైట్ చేయొచ్చు. అట్లా అదేవిధంగా షాంపిల్ సీడ్ పత్తి పట్టించడం, షాంపిల్ తీసినప్పుడు షాంపిల్ ప్యాకెట్ పెట్టుకోకుండా ఆ షాంపిల్ ప్యాకెట్ ఇస్తే మళ్ళీ దాన్ని ఇంటికి వచ్చి విప్పేసి కుల్లా చేసి మళ్ళీ వాళ్ళే కమర్షియల్ విత్తనాలుగా దాన్ని వాడుకోవడం వల్ల అది ఇబ్బంది అయితే అట్లాంటి పెట్టుకోవాలా. షాంపిల్ రైతులు ఎదురుగానే తీయించుకోవాలా. మీరు ఎప్పుడు కూడా పైసలు తీసుకునేటప్పుడు ఊరికి ఆ పైసల తొందర లోపల 10,000 20,000 ఇప్పుడు ₹1,00,000 ఇస్తాడు. ఒకసారి 10,000, ఒకసారి 20,000, ఒకసారి 30,000 ఇచ్చి లక్ష ఇచ్చినారా, ఒకసారి బస్ స్టాండ్ కాడ ఇచ్చినా, ఒకసారి బజార్లో ఇచ్చినా, ఒకసారి సంత కాడ ఇచ్చిన అంటాడు. ఆ టైంలో మనకు ఆధార బాధలో పోయి తీసుకోవడం, సంతకం పెట్టడం మాత్రమే తెలుసు. ఏడ పెడుతున్నామో ఎక్కడ పడుతున్నామో తెలియదు. ఖాళీ ప్రాంతాల్లో నోట్ల మీద సంతకాలు పెట్టించుకుంటున్నారు. ఆ తర్వాత పాస్బుక్లు తెప్పించుకొని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారో తెలుసలేదు. ఒక రైతుకి అన్నదమ్ముల భాగస్తులనే నువ్వు సాక్ష్యం పెట్టినక రారా అని చెప్పేసి ఆయన భాగం కూడా కొనేసి సంతకం పెట్టించుకున్నాడు. ఎట్లుంటుందంటే మన దగ్గర కొంటెకొండలో మా తమ్ముడు ఎక్కువైందని చెప్పేసి తమ్ముడు భూమి కొనేటప్పుడు అన్నని సాక్షి పిలిస్తే అన్న భూమిని కూడా కలిపి పెట్టేసుకున్నాడు. ఇద్దరు కలిసి ఆయన కంపెనీట్లా ఎక్కడ సంతకాలు పెడుతున్నామో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎక్కడ కూడా ఎందుకోసం అంటే ఆ డబ్బు ఎందుకోసం అంటే మనకు ఆ డబ్బు పేదరికం వల్ల పెళ్లికి డబ్బు కావాల్సి వస్తుంది, సావుకు డబ్బు కావాల్సి వస్తుంది, సావు కప్పే, పెళ్లి కప్పే, పండగ కప్పే, ఆడపిల్లకి బట్టలు పెడదామన్న అప్పే, ప్రతిదీ మనం అప్పుల చుట్టూ తిరుగుతున్నాము. ఆ అప్పుల ఊపిలో కూరుకుపోతున్నాము. ఆ తొందరలో ఏం చేస్తున్నామో మనకు అర్థమైతే లేదు. మన యొక్క అమాయకత్వాన్ని, మనకు చైతన్యం లేకపోవడాన్ని, మన యొక్క అజ్ఞానాన్ని వాడు ఆసరా చేసుకుని దోపిడీ చేస్తున్నాడు, మన మీద కోట్లకు పడగలెత్తుతున్నాడు. బట్ రైతులకి ఈ సందర్భంగా ఏం చెప్తున్నట్టే, నడిగడ్డ హక్కుల పోరాట సమితి మీ తరఫున ఉన్నది. ఎట్లాంటి అనేక రకాలుగా అపోహలు సృష్టిస్తుంటారు గ్రామాల లోపల ఉన్నటువంటి కొంతమంది వ్యవస్థ, వాళ్ళు ఎవరో చూడండి. రంజిత్ కుమార్ మీద విమర్శ ఒక ఊర్లో చేస్తున్నారంటే వానికి ఇక్కడ ఉన్నటువంటి వానికి ఏం సంబంధమో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ అనేటోని యొక్క ఉద్దేశం ఏంటో గ్రహించండి. వాడు ఏం వ్యాపారం చేస్తాడో గ్రహించండి. నన్ను ఆర్గనైజర్లు అంటారండి, సబ్ ఆర్గనైజర్లు అంటారండి. నన్ను అనడం ఒక ఆర్గనైజర్ వ్యవస్థ మీద కొట్లాడుతున్నా కాబట్టి వాళ్ళు అంటారు, సబ్ ఆర్గనైజర్లు అంటారు. నీతిగా నిజాయితీగా పోతారు, గట్టిగా ఉండాలని చెప్పేసి అనేక సమస్యల పట్ల కొట్లాడితే వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు వాటితో ముడిపడి ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళు బాధపడతారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు బాధపడరు. ఇక్కడ ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే అట్లాంటి అనే వాళ్ళ మాటలే బలంగా ప్రజల్లోకి చొచ్చుకపోతాయి. కాబట్టి ప్రజలు కూడా తొందర అమాయకులు, వైట్ పేపర్ లాగా ఉండేటోళ్ళు, నువ్వు ఏం రాస్తే అదే పడుతుంది, నేను ఏం రాస్తే అదే పడుతుంది. కాబట్టి అట్లాంటి మాటలు నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. మేము మీ తరఫున ఉంటాం, కొట్లాడతాం, ప్రశ్నిస్తాం. ఎప్పుడు కూడా మీ తరఫున ప్రశ్నించే గొంతుగా నిటారుగా నడిగడ్డలు నిలబడి ఉంటాం. దాంట్లో ఎట్లాంటి రాజీ లేదు.